మొత్తానికి 60 సంవత్సరాలకు 60 పేర్లు ఉన్నాయి. కొన్ని పేర్లు వింటే చాలా బాగుంటాయి అనిపిస్తాయి. ఇప్పుడు వెళ్ళిపోతున్న సంవత్సరం శోభకృత్తు, వినడానికి బాగుంది. దానికి ముందు ఇంకా బాగుంది శుభకృత్తు. అలాగే ప్రమోదూత, ప్రభవ, కొంచెం హాయిగానే ఉన్నాయి కదా. కానీ భీకరమైన పేర్లు కొన్ని ఉన్నాయి. వృధురోద్గారి, రక్తాక్షి, ఖర, ఇవి వింటూ ఉంటే ఇప్పుడు క్రోధి వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి తీవ్రంగా అనిపిస్తున్నాయి కదా. కానీ క్రోధి ఏమైపోతుందండి అంటే, సౌమ్యంగా పేర్లున్న నెలల్లో లేదా సంవత్సరాల్లో చెడ్డ సంఘటన జరగలేదు, అప్పుడు జరిగాయి. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ప్రపంచంలో యుద్ధ వాతావరణాలు నెలకొన్నాయి, 2 వైపుల నుంచి జరుగుతున్నాయి. అది శోభకృత్తు శుభకృత్తే. కాబట్టి పేర్లకి దీనికి పెద్ద సంబంధం లేదు. అయితే ఊరికనే పేర్లు పెట్టారా అని అడగచ్చు. ఈ పేర్లు దేన్ని ఉద్దేశించి పెట్టుంటారు అని ఒకసారి ఆలోచన చేస్తే, కాలశక్తిని ఆధారం చేసుకుని పేర్లోని చెప్పబడ్డాయి. పైగా భాగవతంలో అనేక చోట్ల ఒక మాట చెప్తాడు, కాలస్వరూపుడైన నారాయణుడికి నమస్కారము అని. వృత్రాసురుడు కూడా ఒక మాట అంటాడు, కాలం నారాయణుడు, ఆయన చక్రం పట్టుకు తిప్పుతున్నాడు అంటున్నారు, కాలచక్రం పట్టుకు తిప్పుతున్నాడయ్యా ఆయన అన్నాడు. ఇక్కడ కాలం కూడా తనంత తాను తిరగట్లేదు, తిప్పేవాడు బట్టి తిరుగుతుంది. భగవంతుడు నారాయణుడి చేతిలో కాలచక్రం ఉంది, ఈ కాలచక్రం బట్టి అందరం తిరుగుతున్నాము అన్నాడు. అంటే ఆయనే వారి వారి కర్మలను అనుసరించి కాలాన్ని తిప్పుతున్నాడు. కానీ మనం కాలాధీనులం, కాలం ఈశ్వరాధీనం, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు అటువంటి కాలం ఏదైతే ఉన్నదో అది భగవంతుడి యొక్క స్వరూపం గనక, పైగా తానే చెప్పాడు భగవద్గీతలో, కాలోస్మి లోకక్షయ కృత్ప్రవృద్ధ. అలాగే మీరు విష్ణు సహస్రం చదివితే ఋతు సుదర్శన కాల పరమిష్టి పరిగ్రహ అన్నారు. ఋతు కాల ఆయన పేర్లుంటివి, సంవత్సరం కూడా ఆయన పేర్లే. విష్ణు సహస్రనామాలో 2 మార్లు సంవత్సరం అనే నామం వస్తుంది. అయితే సంవత్సరం అంటే మన కాలానికి పెట్టుకున్న పేరు కదండి. భగవంతుడికి ఎలా అవుతుంది అంటే, ముందు భగవంతుడి పరంగా ఈ అర్థం ఎలాగో చెప్పుకుందాం, తర్వాత కాలపరంగా అర్థం చెప్పుకుందాం. సంవత్సర అంటే అర్థం ఏంటి? మనందరం సంవత్సరం సంవత్సరం ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నాము, కానీ సంవత్సరం అనే శబ్దానికి అర్థం చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా హిందూ ధర్మం వాళ్ళం? ముందు మన వాటికి మనం చెప్పగలగాలి కదండి అర్థం. అస్మిన్ సర్వం సమ్యక్ వసతీతి సంవత్సర అన్నారు. దేనియందు అన్నీ పూర్ణముగా ఉంటాయి దానికి సంవత్సరం అని పేరుట. ఇప్పుడు భగవంతుని యందు సంవత్సరం అనే మాట చెల్లుతుంది. అంటే సర్వ విశ్వము భగవంతుని యందు ఉంది. అంటే భగవంతుని యందు కొంత, భగవంతుడు కాకుండా కొంత లేదు, ఉన్నదంతా భగవంతుని యందే. ఎవ్వని యందు పెరిగి ఎవ్వని యందు పుట్టి ఎవ్వని యందు లయమవుతోంది అంటే వాని యందే కదా. కనుక సర్వం ఎవరి యందు అంటే సృష్టిలో ఉండే ప్రతి మార్పులు ఎవరి యందు ఆధారం చేసుకుని ఉన్నాయో, ఇన్ని మార్పులకు ఆధారమై ఏ మార్పు లేని వాడు ఎవడు, వాడు సంవత్సర స్వరూపుడైన నారాయణుడు అని విష్ణు సహస్రం అర్థం చెప్పుకున్నాం. మరి కాలపరంగా ఎలా చెప్తారండి అంటే, కాలం వసంత ఋతువు నుంచి శిశిర ఋతువు వరకు, ఈ క్రమం మాత్రం చక్కగా కలిగినటువంటిది మన సంవత్సర గణనం అండి. అది మెచ్చుకోవాలి. అంటే ప్రారంభం చిగురింతతో మొదలవుతుంది, ఆఖరు రాలిపోవడంతో మొదలవుతుంది. ఈ సంవత్సరం అనేది ఎంత బాగున్నదండి ఇక్కడ. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది ఏంటంటే, చిగురింతతో అంటే ఆది, అంతము రాలిపోవడం. అంటే ఆది లక్షణం ఏదో వసంత ఋతువుకు ఉన్నది. దానిలో ప్రథమ దివసం మనం అనుకుంటున్నామంటే, సృష్టి కూడా బహుశా ఈ రోజునే ప్రారంభమయ్యిందేమో అని అనిపిస్తుంది ఆలోచిస్తే. అయ్యింది అని ఖచ్చితించేది శాస్త్రం. ఎలా చేసిందంటే, చైత్రమాసే శుక్లపక్షే ససజ్జే ప్రథమే హని అని వాక్యం ఉంది ఇక్కడ. చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి రోజున బ్రహ్మదేవుడు సృష్టి చేసేట. అంటే శ్వేతవరాహ కల్పం మొదటి రోజు ఏదయ్యా అంటే ఇదేనా ఆయన అని చెప్పాడు ఇక్కడ. కనుకనే ఇది యుగాది, ఉగాది, కల్పాది అని 3 పేర్లు తినుకున్నాడు ఇక్కడ. అంతేకాదు మన అవతారం లెక్క చెప్పేటప్పుడు మత్స్యావతారం చెప్పుకుంటాం. మత్స్యావతారానికి మన కల్పానికి చాలా మంచి లక్షణం ఉంది. ఎందుకంటే ఈ మన్వంతరం వైవస్వత మన్వంతరం. వైవస్వత మనువు గత జన్మలో ఆయన గొప్ప చక్రవర్తి, సత్యవ్రతుడు అనే చక్రవర్తి. ఆయనకి నారాయణ మత్స్య రూపంలో కనబడి, నాయన నువ్వు యోగ్యుడివి, తర్వాత నీ జన్మ మనువుగా పుడతావని చెప్పాడు. ఆ సత్యవ్రతుడే మత్స్యావతారం ద్వారా రక్షింపబడి, మత్స్యావతారం చెప్పిన ప్రకారంగా తర్వాత సృష్టికి కావలసిన బీజాలన్నీ కాపాడాడు. ఆ తర్వాత ఆయనే మనువయ్యాడు, వైశ్వ మనువుగా వచ్చాడు అని చెప్పారు ఇక్కడ. చిత్రం ఏంటంటే, ఈ చైత్ర శుద్ధ పాడ్యమి మత్స్య జయంతి అని చాలా శాస్త్రం చెప్తుంది ఇక్కడ. కొన్ని చోట్ల తృతీయ అంటారు, కొందరు పాడ్యం అన్నారు.
ఏమైనప్పటికీ పాడ్యమికి తిథికి పెద్ద తేడా ఏం లేదు కనుక అది చైత్రమాస ప్రారంభంలోనే మత్స్యావతారం కూడా జరిగింది. ఇన్ని విశేషణములు దీనికున్నది. దీన్ని మనం గ్రహించాం చాంద్రమాన సంవత్సర ప్రకారంగా. ఎంత ఔచిత్యం ఉంది ఇక్కడ. అయితే ఆకు చిగురించడంతో మొదలుకొని ఆకు రాలడం వరకు ఉన్న మార్పులే సమస్తమైన మార్పులు. ఒక్కసారి ఆలోచించండి. అంటే వసంతం వచ్చింది, తర్వాత గ్రీష్మం, తర్వాత వర్షం, తర్వాత శీతము, అది మళ్ళీ 2 భాగములే హేమంత శిశిరమరుతో పూర్తవుతుంది. అంటే సంవత్సరం యొక్క పూర్ణ స్వరూపము అక్కడ చిగురింతంతో రాలిపోవడం వరకు అన్ని మార్పులు ఇక్కడ చూస్తున్నాం మనం. ఇవన్నీ కలిసి ఏ కాలంలో ఉన్నాయో, అంటే అన్ని మార్పులు ఏ కాలంలో మనకు కనబడుతున్నాయో దాని సంవత్సరము. అన్ని మార్పులు దేనియందు సంపూర్ణముగా వసించి ఉన్నాయో దాని పేరు సంవత్సరం అని పేరు పెట్టారండి ఇక్కడ. అందుకు సంవత్సరం వచ్చింది. మళ్ళీ సంవత్సరం ఈ మార్పులే పునరావృతం అవుతాయి. అది అంతేగాని కొత్తగా మళ్ళీ మార్పులేంలో, అంటే వసంతం ఉన్నట్టు గ్రీష్మం ఉండదు. మార్పులన్నీ ఇవే. ఈ మార్పులన్నీ మళ్ళీ తర్వాత ఆవృతమవుతాయి కనుక సంవత్సరం అనే పేరు కాలానికి పరమాత్మకి కూడా పెట్టారు. అంటే కాలమే పరమాత్మ. భగవంతుడు సంవత్సర స్వరూపుడై మనకు కావలసినవన్నీ అందిస్తున్నాడు. లేకపోతే ఈ ఋతుక్రమం మనం ఏర్పాటు చూసుకున్నామా? ఆయన ఏర్పాటు చేస్తేనే జీవులకి ఎప్పుడేం కావాలో ఆయన అందిస్తున్నాడు ఇక్కడ. అది మన ప్రణాళిక కాదు, కాలచక్రాన్ని తిప్పే పరమేశ్వరుడి యొక్క స్వరూపం. అందుకే భారతీయులకు సంవత్సరం అన్నా, మాసమన్నా, తిథి అన్నా, వారమన్నా, నక్షత్రమన్నా, యోగమన్నా, కరణమన్నా గుర్తొచ్చేది భగవంతుడే.